నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగుతుందా అంటే వాస్తవంగా మోగుతుందనే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు హైకోర్ట్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి స్థానిక ఎన్నికల పైన కొద్దిగా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన స్థానిక ఎన్నికలు ఇప్పటివరకు ఎందుకు పెండింగ్‌లో పెట్టారని కూడా ప్రశ్నించింది. గవర్నమెంట్‌కి సంబంధించిన అధికారులు కొన్ని సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా కొంతవరకు సీరియస్ అయిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. 2014 నుండి మరి ఇప్పటివరకు ఏం చేస్తా ఉన్నారు? 2015 ఫిబ్రవరిలో గూడా విచారణ జరిగినప్పుడు గూడా ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెడతామని గూడా వాళ్ళు చెప్పినప్పటికి గూడా మళ్ళీ డీలే చేసుకుంటూ రావడానికి గల కారణాలేంటి అన్నవి గూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టు గూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా బీసీ కులగణలు ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేసే ప్రక్రియలో గవర్నమెంట్ ఉంది. దానికోసం కొంత ఆలస్యం అయితా ఉంది. దానికి ఇంకొక 26 రోజులు కావాలి అన్నట్టు గూడా అధికారులు చెప్పినట్టు కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే స్థానిక ఎన్నికలు పోవడానికి గల కారణాలు అంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తూ ఉన్నాము. అవి కొంతవరకు చేరిన తర్వాత మరి ఎలక్షన్స్‌కి వెళ్ళే పరిస్థితి కూడా కనబడుతుందని కూడా చెప్పే పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంటే ఇవన్నీ చూసినప్పటికి కూడా హైకోర్టు ఇన్వాల్వ్‌మెంట్ అయిన తర్వాత కూడా 60 రోజులలో మరి ఖచ్చితంగా ఎలక్షన్స్ నిర్వహించాలన్నట్టు కూడా మరి రిజర్వ్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. మరి ఈ అన్ని అంశాలు కూడా తెలంగాణలో 60 రోజులలో ఎలక్షన్స్ రాబోతా ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 42% రిజర్వేషన్స్ కావాలని ఇప్పటికే బీసీ సంఘాలు కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరొక వైపు కూడా కాంగ్రెస్ సర్కార్ కూడా అదే ఆలోచనలో ఉంది. బీసీలకి న్యాయం చేయాలి, బీసీలకి పెద్దపీట వేయాలి అన్న నేపథ్యం అయితే మనకైతే క్లియర్ కట్‌గా కనబడుతుంది. దానికోసమే ఇప్పటికే పలు అంశాల మీద చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉంటుంది. ఇప్పటికే కులగణన అనేది తెలంగాణలో చేయడం గర్వకారణము. ఈ అంశాల పైన కూడా ఢిల్లీలో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా మొన్నటిదాకా క్యాబినెట్ సంబంధించిన విస్తరణ ఏదైతే ఉందో కొద్దిగా ఆలస్యమైనప్పుడు కూడా మొన్న కొంతవరకు బీసీలకి గానీ, మళ్ళీ అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాలకు కూడా కొన్ని పదవులు ఇవ్వడం అయితే జరిగింది. ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్‌లో కూడా చర్చలైతే జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. 60 రోజులలో ఎలక్షన్స్ హైకోర్టు చెప్పే పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో, ఇగ ఈ 60 రోజులలో ఎలక్షన్స్ ఉండే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే దీనిపైన కసరత్తు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే క్యాబినెట్ మీటింగ్ చర్చలైతే జరుగుతా ఉన్నాయి. కొత్తగా నియమితులైన మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు క్యాబినెట్ సంబంధించిన మీటింగ్ కూడా హాజరైనట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కలిసి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా వెళ్దాము, అదేవిధంగా రైతు బంధు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఈ రోజు వరకి 15 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా రైతు భరోసా డబ్బులు పడ్డాయి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు కూడా రైతు ఖాతాల్లో జమ చేసినామన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది. అంటే ఎన్నికల కంటే ముందే 3 నెలల రేషన్ బియ్యం కావచ్చు, లేకుంటే వాళ్ళు ఇస్తా అన్న ఏవైతే రైతు భరోసా కావచ్చు, వాళ్ళు ఇస్తా అన్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, అవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ రాకముందుకే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎలక్షన్స్‌లకి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు పరిపాలించిన దాదాపుగా 18 నెలలు అయితే అయితా ఉంది. 18 నెలలకి వాళ్ళకచ్చే ఈ రిజల్ట్ ముఖ్యంగా మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ 18 నెలలు వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజల నుండి ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలంటే ఈ ఎలక్షన్స్ నిదర్శనంగా ఉండబోతా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కసరత్తు చేస్తా ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. స్థానిక ఎన్నికల పైన మరి గతంలో జరగాల్సిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయాల పైన హైకోర్ట్ సీరియస్ అయిన తర్వాత కూడా తెలంగాణ సర్కార్ ఖచ్చితంగా చేస్తుందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్ట్ ఇన్వాల్వ్‌మెంట్ అయిన తర్వాత ఎవరు కూడా ఆగరు అనే విషయాలు మనం గమనించొచ్చు ఇక్కడ. హైకోర్టు ఇంకా రిజల్ట్ ఇవ్వకపోయినప్పుడు కూడా అక్కడ 60 రోజుల కండిషన్ అనేది మనకైతే కనబడతా ఉంది. ఈ 60 రోజులలో మరి ఎలక్షన్స్ వచ్చే తరుణం అయితే కనబడతా ఉంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లోనే మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే పరిస్థితి అయితే కనబడతా ఉంది. గ్రామ సర్పంచ్‌కి సంబంధించిన ఎలక్షన్స్ ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత సర్పంచ్‌కి ఎన్నికలు నిర్వచిస్తామన్నట్టు ఇప్పటికే తెలంగాణ సర్కార్ అయితే చెప్తా ఉంది. మరి చూడబోవాలి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి విజయం సాధిస్తుంది, మరి వాళ్ళ పరిపాలన ఏ విధంగా జరిగింది, ప్రజల నుండి ఎటువంటి స్పందన రాబోతుంది, ఈ ఎలక్షన్స్ ముఖ్యంగా అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి సర్పంచ్ సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఈ 60 రోజులలో ఉండబోతా ఉన్నట్టయితే మనకైతే కనిపిస్తా ఉంది.